హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్టోరీస్. ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీని అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే మనకి చికెన్ బిర్యానీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, జీడిపప్పు, బాస్మతి రైస్, అలాగే చికెన్ కావాలి దీనికి. అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్లు ఆయిల్, 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులో బిర్యానీ దినుసులను ఫస్ట్ ఫ్రై చేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది, అది ఆప్షనల్ జీడిపప్పు అనేది. నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఈ బిర్యానీ ఆకు వేసుకోవాలి. జస్ట్ టేస్ట్ కోసం ఒక్క స్మాల్ టొమాటో వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుంది కదా. మంచి స్మెల్ వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కలను అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు మనం దాన్ని బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. నీజు వాసన అది రాకుండా ఉంటుంది. వాటర్ అంతా చూడండి బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. మనం తీసుకున్నటువంటి రైస్ 2.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం. దానికి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్తో వేస్తే కనుక మీకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కరెక్ట్గా 2.5 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 నుండి 5 విజిల్స్ వేయించేసుకుంటే కనుక లోపల ఉన్న చికెన్ ముక్కలు చక్కగా ఉడికిపోతాయండి. ఓకే, ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి అందులో మనం వాష్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మరీ ఎక్కువగా కలిపేయకూడదండి, బియ్యం విరిగిపోతుందన్నమాట. జస్ట్ 1-2 సార్లు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని విజిల్స్ అయితే వేయించాలి. ఇది చాలా ఈజీ అండి. వంట రాని వారికి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. మరీ ఎక్కువగా గరిటెతో కలపద్దు. కిందకి పైకి ముక్కలు, రైసు అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. అంతేనండి, కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా